అండి. ఈరోజు మనం బూందీ మిక్చర్ చేసుకుందాం. దానికి కావాల్సింది శనగపిండి అండి. శనగపిండి ఒక గ్లాస్ పోసుకుందాం. గ్లాసున్నర పోసా అండి నేను శనగపిండి. ఇందులో ఒక గ్లాసు బియ్యపిండి వేసుకుందాం. ఒక గ్లాసు బియ్యపిండి వేసానండి. ఇందులో కొద్దిగా సోడా వేసుకుందాం అండి, వంట సోడా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. చూసుకుంటూ పోసుకోవాలండి, కలుపుకోవాలి. చూడండి, ఇలా లూజ్గా కలుపుకోవాలండి. మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాదు, మీడియం. బజ్జీ పిండిలాగా ఉండలు ఉండలు లేకుండా చూసుకోవాలండి. కలిపేసుకున్నా అండి. ఇలా అన్నప్పుడు ఇలా రావాలండి, అప్పుడే అయిపోయినట్టు, మంచిగా కలిసినట్టు. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు బూందీ వేసుకుందాం. బూందీ వేసుకోవడానికి ఇలాంటి గరిట ఉంటుందండి, బూందీ గరిట. దీంతో చాలా బాగా వస్తాయి. ఈ పిండిలో ఇందులో ఇలా గుంత గరిట ఉంటుంది కండి, ఈ గరిట పెట్టుకోండి. ఈ గరిట తీసుకొని ఒకటి ఇలా పెట్టుకొని ఇలా అంటే అవే పూసగా పడిపోతాయండి కింద. చూడండి, ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు ఇలా వదిలితే క్రిస్పీగా ఉండాలండి, అప్పుడు అయిపోయినట్టు. పక్క తీసేసుకుందాం. కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్దలా అయిపోతాయి. ఇలా మొత్తం వేసేసుకుందామండి పిండి. మళ్ళీ చెప్తున్నాను, పిండి మాత్రం లూజ్గా ఉండద్దండి, కొంచెం టైట్గానే ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. లూజ్గా ఉంటే రాదండి. బూందీ అంతా వేపేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు, వెల్లుల్లిపాయ, కారము అన్నీ కలుపుకుందాం, చేసుకుందాం, వేపుకుందాం అవి కూడా. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులోకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, ఇవి వేపుకుందాం. పల్లీలు ఇందులో బాగా వేగాలండి. పల్లీలు వేగాయండి. ఇవి తీసేసి అన్నీ ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పు అండి, 1 కప్పు. అవి కూడా వేపుకోవాలండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా ఒకసారి ఆయిల్ అలా వేసి తీసేయటమే.
పుట్నాల పప్పు వేగిందండి. ఇప్పుడు అటుకులు, దొడ్డు అటుకులు కదండి, ఇట్లా సన్న అటుకులు, ఇవైతేనే బాగా ఫ్రై అవుతాయి. దొడ్డు అటుకులు వేస్తే అవి మెత్తగా అయిపోవటం, పొడి పొడిగా అయిపోవటం అలా ఉంటాయి. ఇలా సన్న అటుకులు వేస్తేనే బాగుంటాయి. తీసేసుకుందా, జస్ట్ ఆయిల్ అలా వేయంగానే అయిపోతాయండి అటుకులు. చూడండి ఎంత తొందరగా అయిపోయాయి. ఇవ్వండి పాప్కార్న్ చిప్స్ లాగా, ఈ చిప్స్ వేస్తే బాగుంటాయి. అయిపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఇలా కచ్చా పచ్చ దంచుకోవాలండి, దాన్ని వేపుకుందాం. వెల్లుల్లిపాయ ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ మంచి స్మెల్ కూడా, తిన్నా కూడా మంచిదండి ఆరోగ్యానికి. ఫ్రై అయినాయండి వెల్లుల్లిపాయలు, తీసేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. అటుకులు వేయిస్తే అండి నూనె పాడైపోయిద్దండి, అందుకే అటుకులు లాస్ట్లో వేయించుకోవాలి. ముందుగానే వేస్తే నూనె ఎంత వేస్ట్ అయిపోయింది. ఇవి మొత్తం వేసేసుకొని ఉప్పు కారం వేసి కలుపుకుందామండి. సాల్ట్ వేసారండి కొంచెం. కొద్దిగా మసాలా కారం వేసండి. ఉత్తి కారమైన వేసుకోవచ్చు, మసాలా కారం మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి స్మెల్. ఇలా కలుపుకోవాలి. మిగతాయి కూడా వేసేసుకుందాం, పల్లీలు, పుట్నాల పప్పులు. దీనికి కూడా ఉప్పు కారం కొంచెం పైన వేసేద్దాం. కొద్దిగా కారం చూసి వేసుకోండి. కానీ ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, బయటివి ఎంత టేస్ట్ అనిపించవు. 2 గ్లాసుల పిండికి చూడండి ఎంత వచ్చిందో. అయిపోయిందండి, మొత్తం కలిపేసుకున్నాను. ఉప్పు కారం బాగా సరిపోయిందండి, చాలా బాగున్నాయి. ఇవి పప్పులోకి, రైస్లోకి నంచుకోవడానికి బాగుంటాయండి, ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటాయి. చాలా బాగుంది. కరివేపాకు చూడండి మొత్తం ఆయిల్లో ఫ్రై అయింది కదా, మొత్తం ఇలా అన్నప్పుడు మెత్తగా అయిపోయాయి. ఇలా ఉంటేనే నోట్లో కూడా కరిగిపోయిందండి, మనకి తినేస్తారు పిల్లలు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.